ఇప్పుడొచ్చిన పంచదంతా గద్దరన్నకు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలే అన్న లొల్లే అయిపోయింది. దీని మీద బండి సంజయ్ బానే కూతలు కూసిండు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇయ్యం అని కుద్దు బయటకే అంటుండి మాట. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండంటే, మొన్న పద్మ అవార్డులను ప్రకటించుకుంటా కేంద్రం కొన్ని పేర్లు విడుదల చేసింది కదా, అయితే అందులో గద్దర్ పేరు ఎందుకు ఇయ్యలే అని గిట్లనే కొందరంటే ఇక బండి సంజయ్ సారు దానికి గిట్ల జవాబిచ్చుకుంటూ వచ్చిండు. చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఎట్లిస్తాం గద్దర్ అవార్డు? ఆయన భావజాలం ఏంది? ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నేతలను చంపిన వాళ్ళ గద్దర్ ఒకడు. ఎంతో మంది మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు. బరాబర్ ఇయ్యం, వెనుక కోయి అసలు భయపడే ప్రసక్తి లేదు, ఏం చేసుకుంటారో చేసుకోరి అని సూటిగా తెగేసి చెప్తుండు. మా కార్యకర్తను చంపినప్పుడు ఏఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేస్తే గద్దర్ పేరు కూడా తేలిందన్లా. అసొంటోన్కి అవార్డు ఎట్లిస్తాం? అందుకే పక్కా ఇయ్యం, అందుకే కేంద్రం ఆయన పేరు ప్రకటించలే అని గద్దర్ గురించి మాట్లాడుకుంటేనే ఇటు నిన్న పొన్నం సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకి ఇట్లా కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలైతే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెను, దావుద్ ఇబ్రాహిం ఏదైనా పేరు పెట్టుకోండి, అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలకు కేంద్రం పేరే పెట్టాలా వద్దా? పేరొకంది ఊరొకంది అన్నట్టు చేస్తే మాత్రం అస్సలు ఊకునేది లేదు అని గట్టిగా వార్నింగే ఇచ్చిండు. మళ్ళీ పంచాది ఏడు దాకా సాగుతుందా అన్నది చూడవలసిందే.